హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. నేనైతే ఈరోజు బయట షాప్స్లో కొనుక్కునేటువంటి కాజు మసాలా చేసి చూపించబోతున్నానండి. ఈ కాజు మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది, కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. జస్ట్ 100 గ్రామ్సే 130 రూపీస్ అట్లా ఉంటుందండి. సో మనం ఏంటంటే రా ప్యాకెట్ ఉంటుంది కదా బయట డిమార్ట్లో కానీ అలాంటి ఒక ప్యాకెట్ తీసుకుని మనం చేసుకుంటే చాలా మనీ అయితే సేవ్ అవుతుందండి. నేను ఉయ్యూరులో ఉండగా ఒక షాపులో వెంకటేశ్వర స్వీట్ షాప్ ఒకటి ఉండేదండి, దానిలో తీసుకునేదాన్ని. చాలా బాగుండే అనమాట. సో అదే టైప్ ఆఫ్ టేస్ట్ నాకు బెంగళూరులో ఎక్కడా కనిపించలేదు, నేను అయితే కొనలేదు కూడా అండి. సో అందుకనే ఇంట్లోనే చేద్దాము ఎలా వస్తుంది అని చెప్పేసి ఈరోజు అయితే నేను ట్రై చేయబోతున్నాను. సో మీరు ఇది ప్రిపేర్ చేయాలంటే ఇట్లా ఫుల్ కాజు ఉంటుంది చూసారా, అట్లా బద్దయిపోయినాయి కాకుండా ఫుల్ కాజు తీసుకుని దాంట్లో కొంచెం నెయ్యి కావాలి కాబట్టి ఒక నెయ్యిని తీసుకోండి. కరివేపాకు యాడ్ చేయాలి, ధనియా పౌడరు, శొంఠి పౌడరు, నిమ్ముప్పు, నెక్స్ట్ వచ్చేసి లవంగాలు దాల్చిన చెక్కతో చేసిన మసాలా, కొంచెం కలర్ కోసమని పసుపు తీసుకోవాలండి. ఇవన్నీ నేను రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకుందాము. పాను హీట్ అయిన తర్వాత మనం కొంచెం నెయ్యి తీసుకుని యాడ్ చేసుకోవాలండి. ఇది కరిగిపోయేంత వరకు ఉండి, ఇదంతా ప్రాసెస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయి బాగుండదు అనమాట. సో ఇవన్నీ కూడా ఈ నేతిలో మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి. రోస్ట్ అవుతూ ఉన్నప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుందండి, దాన్ని బట్టి అర్థమవుతుంది. నేను రోస్ట్ చేస్తూ ఉండగా మధ్యలో జోహి ఏదో చేస్తున్నాడని చెప్పేసి అటు వెళ్ళి ఇటు వచ్చేసరికి కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది. మీరు అక్కడే ఉండి చక్కగా రోస్ట్ చేస్తూ ఉండండి. ఇక్కడ నేను చేస్తున్నది వచ్చేసి నిమ్మపు తీసుకుని దాన్ని వెనిగర్ ఉంటుంది చూసారా, దాన్ని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకుంటున్నాను అనమాట. చూసారా బ్రౌన్ కలర్ వచ్చింది. మీకు అలా అంతా ఎక్కువ బ్రౌన్ రాకుండా దగ్గరే ఉండి రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకుని కరివేపాకు వేయించుకున్నానండి. నెక్స్ట్ దీంతోపాటు మంచి కలర్ రావడం కోసం కొంచెం ఒక చిటికెడంతా పసుపు యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ దీంతోపాటు కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాము. నేను కొంచెం క్వాంటిటీ తీసుకుంటున్నా కాబట్టి అంత తక్కువ వేసానండి. మీరు ఎక్కువ తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు శొంఠి పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. డ్రై జింజర్ అంటారు కదా, మనం పౌడర్ చేసుకున్నటువంటి నిమ్మపు ఉంది చూసారా, అది ఇప్పుడు యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న కాజూస్ కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా కారం ఎంతైతే తింటారో అంత యాడ్ చేసుకోండి. నేను తక్కువ యాడ్ చేశానండి, జోహిత్కి కాబట్టి మళ్ళీ స్పైస్ అంటాడేమోనని చెప్పేసి తక్కువ యాడ్ చేశాను. నెక్స్ట్ ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు కారం ఇలా యాడ్ అయిన తర్వాత ఇప్పుడు నుంచి మాత్రం సిమ్లోనే పెట్టుకుని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు రోస్ట్ చేసుకోండి. ఇలా రోస్ట్ చేసేటప్పుడు చూడటానికి ఏంటంటే ఒకసారి నోట్లో వేసుకుని చూస్తే మెత్తగా ఉంటుంది, ఏంటి కరకరలాట్లేదని డౌట్ వస్తుందండి. అలా ఏం కాదండి, చల్లారిన తర్వాత గట్టిగా క్రంచీగా చాలా బాగుంటాయి. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి. మా హస్బెండ్ దగ్గర నుంచి, మా జోహిత్ దగ్గర నుంచి నాకైతే మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. మీరు కూడా ఇలా ఒకసారి చేసి చూడండి, డెఫినెట్గా నాకైతే థ్యాంక్స్ చెప్తారు. సరే సరే నేను టేస్ట్ నేను ఎవరో పెట్టాను, తిరుపతి ఖర్చు చూడలేదు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.